జగన్ జమానాలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ ఏ3పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సమాయత్తమవుతుంది. ఈ వ్యవహారంలో ఆయన అప్రూవర్గా మారారు. అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఇటీవలే వ్యాఖ్యానించింది. దరిమిలా ఆయన పాత్రపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది. ఆయనపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో తదనంతరం చర్యలకు సిట్ ఉపక్రమించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటికే సత్యప్రసాద్పై బిఎన్ఎస్ సెక్షన్లు 7, 7A, 8, 9, 12 అవినీతి నిరోధక చట్టం 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్లో కింగ్ పిన్ అయిన రాజు కసిరెడ్డి కనుసన్నల్లో ఎక్సైజ్ శాఖ నడిచేలా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అప్పట్లో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న సత్యప్రసాద్ 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో మార్కెటింగ్ ప్రత్యేక అధికారిగా చక్రం తిప్పారన్నది ప్రధాన అభియోగం. కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా తనకు అవకాశం కల్పించాలని వైసీపీ ముఖ్య నేతల కోరిక బయటపెట్టారని, ఇందుకు ప్రతిఫలంగా మొత్తం కుంభకోణానికి రూపకల్పన చేశారని సిట్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి నేరుగా లిక్కర్ విక్రయించడం నుంచి డిస్టిలరీల స్వాధీనం, నాసిరకం బ్రాండ్లు మార్కెట్లో దించడం, ధరలు పెంచడం, ఆ తర్వాత కమిషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేయటం వరకు ప్లాన్ మొత్తం సత్యప్రసాద్ తయారు చేశారని వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేశరెడ్డి, కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన డి వాసుదేవరెడ్డి తదితరులతో తరచూ సమావేశమై 2019 అక్టోబరు నాటికి పకడ్బందీగా సిద్ధం చేశారని సిట్ వర్గాలు తెలిపాయి. లిక్కర్ ఆర్డర్లు, డిపోల్లో సరఫరా, ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్లలో మద్యం విక్రయాలన్నీ ఈయనే నియంత్రించారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని వెల్లడించాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు. సంతోష్, చెప్పండి. సరే, ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులు అయితే కనుక కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఏ3 సత్యప్రసాద్ కి అయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే ఆధారాలు సేకరించి దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సిట్ అధికారులు అయితే కనుక ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే కనుక మెమో దాఖలు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఏసీబీ కోర్టులో అయితే కనుక సిట్ అధికారులు అయితే కనుక మెమో దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ నెల 16వ తేదీన అయితే కనుక ప్రభుత్వం ఈఓపై కూడా ఇటు పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో ఏదైతే జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో భాగంగా పాలసీ రూపకల్పన కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కీలక పాత్ర వహించినటువంటి సత్యప్రసాద్ పై కూడా ఇటు సిట్ అధికారులు ఆధారాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తంగా దీనిపై కూడా ఈ యొక్క మెమో దాఖలు చేసిన అనంతరం కూడా ఇటు సత్యప్రసాద్ పై కూడా మరింత విషయాలు బిగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే కొనుగోలు ఆస్తులు సైతం కూడా దానిపై పూర్తి స్థాయిలో అయితే కనుక సిట్ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. హరీష్, అలాగే వైసీపీ హయాంలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన సత్యప్రసాదే వీటన్నిటికీ కారణం అంటూ కూడా మనకి ఇక్కడ బయటపడింది. నిజంగా సత్యప్రసాదే వీటి వెనుకుని నడిపించారంటారా? ఏదైతే ఇటు ఏపీ బేవరేజెస్ కంపెనీకి సంబంధించి లిమిటెడ్కి సంబంధించినటువంటి సత్యప్రసాద్ ఎంతో కీలకంగా వ్యవహరించారు అంటూ కూడా సిట్ అధికారులు అయితే కనుక ఇప్పటికే ఆ మెమోలో అయితే కనుక దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ సిట్ అధికారులు ఈ యొక్క ఆరోపణ ఏదైతే ఇప్పుడు సత్యప్రసాద్ పై చేస్తున్నారో బేవరేజెస్ కంపెనీల్లో ఇటు పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఏదైతే ఇటు పర్సెంటేజ్ ఏ కంపెనీలకి డిస్టిలరీస్ రూపంలో అయితే కనుక ఆ యొక్క కంపెనీలకి అయితే కనుక ఇటు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆరా తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, రైట్ సంతోష్. అలాగే వీటిలో మొదటిగా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుందంటారు? ఇంకా దీనిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో
సత్యప్రసాద్ తో పాటు మరికొంతమంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఓకే రైట్ సంతోష్, థ్యాంక్ యూ.